V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జేబీ రామ్. ముందుగా ముఖ్యాంశాలు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమంలో మంత్రి గంగుల భరోసా. సూర్యాపేట జిల్లాలో జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. ఉద్యోగాలపై చర్చకు వస్తారా అంటూ ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే సైదిరెడ్డి సవాల్. సీఎం పుట్టినరోజు సందర్భంగా నగరంలో క్రీడా పోటీలు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి వెల్లడి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మొక్కల పంపిణీ ప్రారంభించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్. షాద్ నగర్లో రోడ్డు ప్రమాదం, అక్కడికక్కడే యువతి మృతి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గణేష్ బిగాల పిలుపునిచ్చారు. సభ్యత్వం తీసుకున్న వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు విజీ గౌడ్, ఆకుల లలిత, దర్పల్లి రాజేశ్వరరావు, నగర మేయర్ నీతూ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి గారిది. వారి బర్త్డే హ్యాపీ బర్త్డే అసలు సప్పలతోటి వారికి జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి ఫలితం పెట్టి మనం ఉంటాం. మంచిగా చేస్తాం. కేసీఆర్ మంచి చేస్తాం కాబట్టి బీసీ బిడ్డలు చదువుకుంటున్నాం. మీరు బాంపైపు ఏ స్కూల్ ఎక్కడ పోయి రా బిడ్డ ఇంటికి అంటే నేను రాను ఇంటికి అంటాను. ఇక్కడ చదువుకుంటాను పరిస్థితి. అవునా కాదా? ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఏం భయపడకండి. మా సోదరమని కూడా మనం మీటింగ్ పెట్టేస్తాం. మీరు అంతా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. దాన్ని ప్రధానమైన సమస్య భక్తులు లేరు. చాలా అట్టడుగు స్థాయిలో భక్తులు. సాక్షిగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా గురించి మాకు ఎంతో కష్టపడి 1,90,000 మాకు స్కీములు ఇస్తుండ్రు. ఆయనకు రుణపడి ఉన్నాం. జీవితాన్ని కాలు మొక్కుతాం. ఎందుకంటే ఇప్పుడు దాని పరం కాకుండా కొన్ని జీవోలు తీసుకొచ్చి ఆ జీవోలు రద్దు చేయాలి. జీవో నెంబర్ 6 రద్దు చేస్తే మా ఉపాధి ఇతరులకు పోకుండా మాకున్న సమస్య చెప్పండి. ఎమ్మెల్సీల గారికి మరియు జడ్పీ చైర్మన్ అందరికీ పేరు పేరున మా పద్మశాలి జిల్లా మరియు నగర సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఇచ్చే రిప్రజెంటేషన్ ఏముంది అంటే ఇక్కడ మా పద్మశాలి కులానికి ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొట్టమొదటిసారిగా గుర్తించింది. మరి అన్నగారు వచ్చిన తర్వాత కనీవిని రూపంలో నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి గారిది. వారి తెలంగాణ ప్రభుత్వం 131,000 ఉద్యోగాలు కల్పించిందని, అందుకు సంబంధించి ఆధారాలతో చర్చకు వస్తానని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపించకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుండి తప్పుకుంటానని, చర్చకు సిద్ధమా అంటూ విపక్షాలకు సవాల్ విసిరారు. పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అవకాశం ఇస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు అభివృద్ధితోనే సమాధానం చెప్తామని పేర్కొన్నారు. మనకి అన్ని రకాలుగా ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత కూడా అన్ని రకాలుగా చెల్లుడు వాళ్ళు అన్నారు. ఈ రోజు మనం ఏది కావాలని ఆఫీసులో వస్తారు. ఒకసారి పనులు కాకపోతే నేను రాయలసీమ గోల్ చేస్తాను అన్నట్టు దీన్ని ఫాలో అప్ చేయనా, లేకపోతే ఇది కాలేదన్నా ఇంకా దీన్ని ఒకసారి చేయాలంటే పాపం అన్న నా కోసం అన్ని రకాలుగా అందరూ ఉన్నాడు. అందుకే మన అందరం హుజూర్ నగర్ ఖచ్చితంగా ఏ ఓటు మనది. నేను అదే చెప్తున్నాను అన్న, మీ పార్టీ పరంగా చేస్తారు, కొంతమంది ఎవడెవడో వస్తారు, రకరకాలు మాట్లాడతారు. అట్లాంటి పట్టించుకునేటోళ్ళు లేరు. ఈడ గులాబీ జెండా కారు గుర్తు పల్లా రాజేశ్వరి గారికి ఖచ్చితంగా ఆ ప్రశ్నకి సమాధానం వెతికిన పరిష్కార కేంద్రం దగ్గర తీసుకుపోయినా ఒకసారి 100% వచ్చింది, ఒకసారి 50% వచ్చింది, ఒకసారి రాలే. కానీ ఆ సమస్యకు పరిష్కారం తేవాలని చెప్పేసి నేను ఖచ్చితంగా దానికోసం ప్రయత్నం చేసిన. ప్రయత్నం సఫలమైందా విఫలమైందా సమస్య యొక్క నేర్చుకుని ఉంటుంది. అంతేకాదు అన్నిసార్లు కావు.
కానీ సిన్సియర్ గా ఆనెస్ట్ గా ప్రతి సమస్య నా దగ్గరకు వచ్చిందని మీ మనసుతోనే ఆ వచ్చిన పిటిషన్ యొక్క మనసుతోనే రిప్రజెంట్ చేసిన భవిష్యత్తులో కూడా అదే చేస్తా. నేను చెప్పిన ఈ లెక్కలన్నీ మీరు ఒకసారి ఇంటికి పోయి ఒక్కసారి ఆలోచించండి. నా ఇంటికి ఏమైనా సంక్షేమం జరిగిందా? ముఖ్యమంత్రి గారికి అతి దగ్గర మనకి అన్ని రకాలుగా ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత కూడా అన్ని రకాలుగా చేతుడు వాళ్ళు. ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వివిధ క్రీడలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. బాడీ బిల్డింగ్ కేసీఆర్ కప్ 2021 పేరిట ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ పోటీల్లో 150 మంది బాడీ బిల్డర్లు పోటీ పడనున్నారు. పోటీల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. సీఎం గారి బర్త్డేకి సీఎం కప్ అనే ఒకటి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ చేయాలని. సో గత 2 సంవత్సరాలు నాకు కుదరలేదు. ఈ సంవత్సరము చాలా సంతోషంగా ఉంది. నేను చైర్మన్ గారిని గెలవడం జరిగింది 2 months కింద. ఇలా చేద్దాం అనుకుంటున్నా. చైర్మన్ గారు 100% అవుట్ రైట్ నేను సపోర్ట్ చేస్తారు. అది ఏదున్నా కానీ మేము ఉంటాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్కి అండగా ఉంటుంది. మీరు సీఎం కప్ చేయండి. ఇదే కాదు ఫర్దర్ ఏ ఛాంపియన్షిప్ చేసినా మా సహకారం ఉంటుందని ఇమీడియట్గా అన్న మాట ఇవ్వడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. మినిస్టర్ గారు ఇమీడియట్గా ఓకే చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను చేద్దాం అనుకునే దాని తర్వాత మా సీనియర్స్ ముతేశం అలీభాయ్, సంతోష్ అన్న, రంజన్ రెడ్డి మా గురువు గారు, అలాగే మా తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ యాక్టింగ్ సెక్రటరీగా మా వదూదు, మా వహాబ్ భాయ్ నేషనల్ దేవేందర్ యాదవ్ అందరిని అడుగుతూ అందరూ సరే కంపల్సరీగా చేద్దామన్నారు. సో మాకు ఒకటి బ్యాడ్ లక్ ఏంటంటే మా పాత సెక్రటరీ ఉండే ఎస్ మోహన్ రావు గారు ఆయన చనిపోయాడు. సో ఇప్పుడు ఆయన లేడు కాబట్టి మా చైర్మన్ గారు కవిత ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు. వాళ్ళ ఆదేశాల మేరకు హరీష్ సింగ్ గారిని ఇన్ఛార్జ్ సెక్రటరీగా పెట్టి ఈ ఛాంపియన్షిప్ నేను చేయించడం జరుగుతుంది. సో ఈ ఛాంపియన్షిప్ సెక్రటరీగా ఇన్ఛార్జ్ చేయడానికి సర్టిఫికేట్ సందర్భంగా బర్త్డే సందర్భంగా ముఖ్యంగా మీరు అందరూ గమనిస్తే అక్కడ ఎల్బీ స్టేడియం వాలీబాల్ గ్రౌండ్లో మరి వాలీబాల్ జరుగుతూ ఉన్న టోర్నమెంటు ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ చేసుకొని 100 టీమ్స్ వాలీబాల్లో పాల్గొన్న సందర్భంగా గెలిచిన టీమ్స్ను హైదరాబాద్ తీసుకొచ్చి 33 జిల్లాల టోర్నమెంట్ అక్కడ జరుగుతూ ఉంది. నిన్న ఈరోజు రేపు ఫైనల్స్. రేపు రాత్రి 12 గంటలకు మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కాళ్ళకొండ కవితమ్మ గారు ఇచ్చేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. రేపు రాత్రి 12 గంటలకు కేక్ కటింగ్ ఉంటుంది. అందరూ కూడా అక్కడికి కూడా రావాలని చెప్పని కోరుతున్నాను. అదేవిధంగా వాలీబాల్ టోర్నమెంటు జరుగుతుంది. కరాటే కూడా రేపు స్టార్ట్ అవుతుంది. ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో సుమారు 1200 మంది కరాటే క్రీడాకారులు, మహిళలు, పురుషులు, ఒక 10 రాష్ట్రాల నుండి కరాటే క్రీడాకారులు వస్తూ ఉన్నారు. వారిని కూడా ప్రోత్సహించి, ఎందుకంటే కరోనా బారిన పడకుండా మరి ఫిట్గా ఉండడానికి కరాటే ఎంతో దోహదపడుతుంది కనుక వారిని కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పని కరాటే టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా కరాటే కప్పు. అదేవిధంగా ఎల్లుండి 10వ తారీఖు నాడు యాగం కూడా చేస్తూ ఉన్నాం. మీకు అందరూ తెలుసు ఎన్టీఆర్ స్టేడియంలో ఉదయం 5-6 గంటల నుండి 12 గంటల వరకు యాగం నడుస్తుంది చేస్తూ ఉన్నాము. మరి బాడీ బిల్డింగ్ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10-11 వరకు కూడా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాము. దీంతో పాటు సరూర్ నగర్లో మరి చెట్టనాటే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాము సంతోష్ గారి పిలుపు మేరకు. అదేవిధంగా విక్టరీ ప్లే గ్రౌండ్లో బాస్కెట్బాల్ టోర్నమెంట్ కూడా ఇన్విటేషన్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ కూడా విక్టరీ ప్లే గ్రౌండ్లో చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీలో క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించుకున్నాం, అయిపోయింది. ఈ సందర్భంగా హాకీ కూడా చేస్తామని చెప్పని జిమ్ఖానా గ్రౌండ్లో హాకీ టోర్నమెంట్ 17 నాడు స్టార్ట్ అవుతుంది, ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. మరి అదే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులకు మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈఓ ప్రదీప్ పనికర్తో కలిసి ప్రయాణికులకు ఔషధ మొక్కలను అందజేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.
భాగంగా ఈరోజు ఎయిర్పోర్ట్లో మేము వృక్షాలను కోటి వృక్షార్చనలో భాగంగా ఈరోజు మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. వచ్చిన ప్యాసింజర్స్కి మొక్కలను అందించడం జరిగింది. మెడిసినల్ ప్లాంట్స్ అందించాము. భావజాల వ్యాప్తిలో భాగంగా ఈరోజు 1000 మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. అందరికీ నా విజ్ఞప్తి, రేపు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చనలో అందరూ పాల్గొనండి. మీడియా మిత్రులందరూ కూడా నా సవినయంగా నేను విన్నవించుకుంటున్నాను. తప్పకుండా ఇందులో పాల్గొనండి. మేక్ ఇట్ ఎ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్ నగర్ జాతీయ రహదారి బోర్గోల గేట్ వద్ద బైక్ను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలుకు చెందిన పద్మ అనే యువతి తన తండ్రి బైక్పై వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీకే అరుణ మహబూబ్ నగర్ వైపు నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో బ్రెయిన్ డెడ్కు గురై అవయవ దానం చేసిన వరకాంతం నర్సిరెడ్డి కుటుంబాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. నర్సిరెడ్డి మరణం బాధాకరమని, వారి కుటుంబానికి తీరని లోటని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పెద్దను కోల్పోతున్నప్పటికీ ధైర్యంతో అవయవ దానం చేయడానికి ముందుకొచ్చిన నర్సిరెడ్డి కుటుంబీకులను అభినందించారు. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ తరఫున ₹1,00,000 ఆర్థిక సాయం అందజేశారు. ఎల్లప్పుడూ నర్సిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. బ్రెయిన్ డెడ్ అయింది, కన్ఫర్మ్. మిషన్ తీస్తే చనిపోతాడు. ఇట్లా జీవన్దాన్ అనే గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది మనది, దాంట్లో అవయదానం చేయండి అని అడిగారు. నేను చాలాసేపు ఆలోచించినాము, ఎందుకంటే ఊర్లో అమ్ముకున్నారు అది ఇది అంటారని. వెంటనే అప్పటి వరకు కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వ్యక్తి, కష్టపడి పనిచేసే వ్యక్తి బోర్బండి మీద బ్రెయిన్ డెడ్ కావడం, చనిపోవడం చాలా బాధాకరం. వారికి ఈ సందర్భంగా వారికి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఈరోజు ఆ కుటుంబం 2 చిన్న పిల్లలు, వాళ్ళ భార్య కూడా ఆరోగ్యం బాగాలేదు. అయినా సరే ఈ సమయంలో అక్కడ జీవన్దాన్ వాళ్ళు అడిగిన వెంటనే అవయదానం చేయడానికి ముందుకు వచ్చి దాదాపు 8 మంది ప్రాణాలు కాపాడిన మహనీయుడు. అలాగే వారి కుటుంబ సభ్యుల వారి ధైర్యానికి ఈ సందర్భంగా అభినందిస్తూ, ఆ కుటుంబాన్ని కాపాడే బాధ్యతగా ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా బాధ్యతగా నా మీద బాధ్యత ఉన్నది కాబట్టి మన తక్షణ సాయంగా ₹1,00,000 ఇచ్చడమే కాకుండా ఆ పిల్లలకి చదువుల ఖర్చులు కూడా నెలకు ₹10,000 ప్రతి నెల 1వ తారీఖు ఆ పిల్లలకి అయ్యే ఖర్చులు కానీ మా ప్రదీప్ ఫౌండేషన్ దాని ద్వారా, అలాగే వాళ్ళకి ఉండడానికి ఇల్లు కట్టించే ఏర్పాటు కూడా మా సొంతంగా ప్రభుత్వ పరంగా ఇల్లు కట్టించే కార్యక్రమాలు లేవు కాబట్టి ఏ విధంగానన్నా ఆ కుటుంబానికి ఇల్లు కాకపోతే 2 రూముల బెడ్రూమ్ ఇల్లు కట్టించే ఆలోచన కూడా చేస్తాం. తప్పకుండా ఇక్కడనే చుట్టుపక్కల ప్లాట్ చూసి ఇల్లు కట్టించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ముఖ్యంగా ఎవరన్నా ఇటువంటి జరిగినప్పుడు అవయదానం మంచి కార్యక్రమం. ఎందుకంటే పోయిన మనిషిని ఎట్లా తీసుకురాలేము, ఆ భగవంతుడు కూడా తీసుకురాలేడు. ఇలా భగవంతుని రూపంలో నర్సిరెడ్డి గారు 8 మందికి ప్రాణదానం చేసిండు. ఇప్పుడిప్పుడు అవేర్నెస్ వచ్చి చాలా మంది ఇస్తున్నారు. కానీ ఇలా పల్లెటూరులో ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇవ్వరు. కానీ వాళ్ళ తమ్ముడు, ఆ నర్సిరెడ్డి తమ్ముడు కానీ నర్సిరెడ్డి సతీమణి ఒప్పుకొని ఇచ్చినందుకు వారు నిజంగా చరిత్రలో నిలిచిపోతారు. వాళ్ళు ఇంతమంది ప్రాణాలు కాపాడింది కాబట్టి తప్పకుండా ఏ ఆపద ఉన్నా ఏదున్నా మా స్థానిక నాయకులు, కౌన్సిలర్లు, మా నాయకులందరూ కూడా చెప్తున్నా, మీరు అప్పుడప్పుడు చూస్తుండండి. ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి. ఆమె ఆరోగ్యం కూడా బాగానే చెప్తున్నా కాబట్టి ఆమె కూడా త్వరలో డాక్టర్ చూపించి వైద్య పరీక్షలు చూపించి
మంచిర్యాల జిల్లా చెన్నూరులో జీఆర్ఆర్ కాటన్ జిన్నింగ్ మిల్లును ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్, మహారాష్ట్ర ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ విజయ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు మనందరి తరఫున. ఇది మంచిగా దినదినం ప్రవర్ధమానం కావాలని, అద్భుతంగా వర్ధిల్లాలని, వారికి బాగా లాభాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అంటే నేను ఈ మాట ఎందుకు కోరుకుంటున్నానో నేను మీకు చెప్తాను. అదేవిధంగా ఇంకెవరైనా ఔత్సాహికులు ముందుకు వచ్చి మన ప్రాంతంలో కాటన్ మిల్లులు ఏర్పాటు చేసినట్టయితే పూర్తి స్థాయిలో స్థానిక శాసనసభ్యుడిగా నేను సహకరిస్తాను. ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళకి ఏమన్నా కొంత అండదండలు అందించాల్సినటువంటి అవసరం ఉంటే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా చేస్తాం. ఎందుకంటే చెన్నూరు నియోజకవర్గం, ఒక్క చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నేను చెప్తున్నా, మనకు 55,000 ఎకరాల్లో పత్తి పండుతుంది, 55,000 ఎకరాల్లో వరి పండుతుంది. ధాన్యం కొనుగోలు సమయం కానీ పత్తి కొనుగోలు సమయం వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. పోయినసారి కరోనా సందర్భంలో ధాన్యం కొనుగోలు విషయంలోనైతే ఆల్మోస్ట్ నేను ఒక 3 రోజులు రాత్రి నిద్రపోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా గొంతుకకు పట్టం కట్టాలని వామపక్షాలు బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథి రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విఎస్ఆర్ సెంటర్ నుండి వాణిజ్య భవన్ వరకు భారీ సైకిల్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ శాసన మండలిలో ప్రజా గొంతుకు వినిపించాలంటే వామపక్షాల అభ్యర్థికి గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాకుండా ఉన్న ఉద్యోగాలను తొలగించిందని ఆరోపించారు. అవకాశవాద విధానాలను అనుసరిస్తున్న అనేక మంది ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, వారందరినీ ఓడించి ప్రజా సమస్యలపై పోరాడే వారికి పట్టం కట్టాలని అన్నారు. మన నినాదం ఎందుకోసం చేశామో తెలుసు. 6 సంవత్సరాలు అయిపోయింది. కేసీఆర్ గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయిపోయిండు. ఆయనకి ఎవరు అడ్డే లేదు మాట్లాడడానికి కూడా. కానీ రాష్ట్రం వచ్చినప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో నిరుద్యోగులకు, ఉద్యోగులకు, ప్రజలకు ఏ గోస ఉందో ఇప్పుడు కూడా అదే గోస కనిపిస్తా ఉంది. ఒక్కటి కూడా నెరవేరే పరిస్థితి లేదు. ఉద్యోగాల భర్తీ లేదు, ఉద్యోగులకు హక్కులు లేవు. ఇవన్నీ అడుగుతా ఉంటే నిన్నగాక మొన్న నాగార్జున సాగర్కి వచ్చిన ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చిన కేసీఆర్ ఏమంటా ఉన్నారు? మీరు ప్రశ్నిస్తారా? మీరు నన్ను అడుగుతారా? నేను నన్ను అడిగితే నశం నలిపినట్టు నలిపేస్తా, తొక్కేస్తా, కుక్కలు అని మాట్లాడుతా ఉన్నారు. బుద్ధి జ్ఞానం ఉందా కేసీఆర్ గారు? ముఖ్యమంత్రి అయినాను, ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి బాధ్యనాది. నువ్వు ఆ రోజు ఆంధ్ర పాలకులను పెడితే ఈ ప్రజలు మద్దతు ఇచ్చారు కావచ్చు. మేము ఈ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డలమే, మాది తెలంగాణ రక్తమే. మమ్మల్ని కుక్కలని తొక్కేస్తామని తిడితే సహించడానికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేదని చెప్పి చెప్తా ఉన్నాం. నువ్వు రాదు నడిపేది, నిన్ను నీ పార్టీని కలిపే విధంగా మా తెలంగాణ బిడ్డలు సిద్ధంగా ఉండాలని చెప్తా ఉన్నాం. తమ్ముందా రాష్ట్రీయపేట చౌరస్తాకు నువ్వు ఈ తెలంగాణకు ఏ రకంగా అన్యాయం చేస్తా ఉన్నావో ఆధారాలతో సహా లెక్కలతో సహా చూపిస్తాం. అన్నలారా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి, కేసీఆర్ తొక్కుతాడట, తొక్కించుకుందామా తొక్కుదామా? చెప్పండి, గట్టిగా చెప్పండి, చెప్పండి. రాండి ఇక్కడ సూర్యాపేట. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లిలో ఓం శ్రీ సాయి శ్రీనివాస టీవీఎస్ ఎక్సెల్ 100 విన్నర్ ఎడిషన్ను టీవీఎస్ భాగస్వామి లక్ష్మణ్ ప్రారంభించారు. మోటార్ విభాగంలో అత్యంత ఆదరణతో విక్రయించబడుతున్న ద్విచక్ర వాహనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈటీఎఫ్ 15% ఎక్కువ మైలేజీని అందిస్తుందని చెప్పారు.
ऑफिशियली वी आर डिक्लेयरिंग द लॉन्च ऑफ मोपेड विनर एडिशन टुडे। ओके, सो हम आज इसको लॉन्च कर रहे हैं यहाँ पे कोम्पल्ली में, हमारे वन ऑफ द बेस्ट डीलर्स इन तेलंगाना एंड इन हैदराबाद, ओम श्री साई श्रीनिवासा ओके मोटर्स। तो कुमार गारू, दैन लक्ष्मण गारू, श्रीकांत गारू, ये तीनों मिलके ये बहुत अच्छे तरीके से चला रहे हैं। तो कस्टमर के लिए एक नया ऑप्शन हमने दिया हुआ है विनर एडिशन के रूप में। यहाँ पे 2 कलर नए हमने लॉन्च किए हैं कस्टमर्स के लिए, एक ब्लू है और एक ब्राउन है। इसमें अगर आप देखो कि मोपेड तो हम काफ़ी सालों से इंडिया में हम ये कस्टमर के लिए है यूज़ करने के लिए। హైదరాబాద్లోని నేరేడ్మెట్లో 2 ఏటీఎంలలో దుండగులు చోరీకి యత్నించారు. నేరేడ్మెట్ క్రాస్ రోడ్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో గుర్తు తెలియని దుండగులు చోరీకి ప్రయత్నించారు. ఏటీఎం పాక్షికంగా ధ్వంసం చేశారు. అయితే ఏటీఎంలలో డబ్బులు ఏమీ చోరీ జరగలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈరోజు 16 తారీఖు రోజు ఎర్లీ అవర్స్ 4 to 5 ఈ టైం మధ్యలో నేరేడ్మెట్ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి ఒకటి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం, మరి అదేవిధంగా ఇంకొకటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం, పిఎన్బి బ్యాంక్ అటు, ఈ 2 ఏటీఎంస్ కూడా ఎవరో అటెంప్ట్ చేశారనే సమాచారం మీద మన క్రైమ్ టీమ్స్, పెట్రోల్ మొబైల్స్ అక్కడ స్పాట్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో ఒకసారి టీమ్ సీన్ విజిట్ చేసినట్టయితే ఇది ఒక ప్రొఫెషనల్ అఫెండర్ లాగా కాకుండా ఎవరో ఒక తుంటరి చేష్టలాగా కనిపిస్తుంది. అంటే మిస్క్రీన్స్ వాంటెడ్లీ ఇది డ్యామేజ్ చేసినట్టు కనిపిస్తుంది. అవెవరు మా టీమ్స్ ఈ ఫింగర్ ప్రింట్స్, క్లోజ్ టీమ్ అని కూడా డాగ్స్ కార్డు వినిపించినప్పుడు దీని మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటాం. ఫర్దర్ ఏమంటే మీకు ఇంటిమేట్ ఇస్తాం. ఈరోజు 16 తారీఖు రోజు ఎర్లీ అవర్స్ 4 to 5 ఈ టైం మధ్యలో నేరేడ్మెట్ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి ఒకటి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం, మరి అదేవిధంగా ఇంకొకటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం, పిఎన్బి బ్యాంక్ అటు, ఈ 2 ఏటీఎంస్ కూడా ఎవరో అటెంప్ట్ చేశారనే సమాచారం మీద మన క్రైమ్ టీమ్స్, పెట్రోల్ మొబైల్స్ అక్కడ స్పాట్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో ఒకసారి టీమ్ సీన్ విజిట్ చేసినట్టయితే ఇది ఒక ప్రొఫెషనల్ అఫెండర్ లాగా కాకుండా ఎవరో ఒక తుంటరి చేష్టలాగా కనిపిస్తుంది. అంటే మిస్క్రీన్స్ వాంటెడ్లీ ఇది డ్యామేజ్ చేసినట్టు కనిపిస్తుంది. అవెవరు మా టీమ్స్ ఈ ఫింగర్ ప్రింట్స్, క్లోజ్ టీమ్ అని కూడా డాగ్స్ కార్డు వినిపించినప్పుడు దీని మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటాం. ఫర్దర్ ఏమంటే మీకు ఇంటిమేట్ ఇస్తాం. ఈరోజు 16 తారీఖు రోజు ఎర్లీ అవర్స్ 4 to 5 నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే చదువుల తల్లి సరస్వతి క్షేత్రం ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో తమ పిల్లలకు అక్షరాభ్యాస పూజలు, కుంకుమార్చనలు చేపట్టారు. నేటి నుంచి 3 రోజుల పాటు వసంత పంచమి వేడుకలు నిర్వహించనున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమంలో మంత్రి గంగుల భరోసా. సూర్యాపేట జిల్లాలో జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. ఉద్యోగాలపై చర్చకు వస్తారా అంటూ ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే సైదిరెడ్డి సవాల్. సీఎం పుట్టినరోజు సందర్భంగా నగరంలో క్రీడా పోటీలు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి వెల్లడి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మొక్కల పంపిణీ ప్రారంభించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్.
షాద్ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం, అక్కడికక్కడే ఓ యువతి మృతి. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.